హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం. అలాగే ఇవాళ ఆశ్రమంలో ఇవాళ రోజు టిఫిన్ వచ్చేసి ఉగ్గాని వడ చేయడం జరిగిందండి. తాత వాళ్ళందరూ ఎందుకమ్మా శ్రమ, ఉగ్గాని ఒకటే చేయొచ్చు కదా, మరీ వడ ఎందుకు అని పాపము అంటున్నారు. కానీ మేమేమి తింటామో తాత వాళ్ళకు కూడా అదే పెట్టాలని మా ఆలోచన అండి. వాళ్ళకు ఒక రకం, మాకు ఒక రకం అనేది తేడాలు ఏం లేకుండా మేము ఉగ్గాని వడ మాకు అదే అలవాటైంది. సో అలాగే తింటామన్నమాట. తాత వాళ్ళకు కూడా అదే పెట్టిస్తున్నాము. తాత వాళ్ళు మీకు శ్రమ ఎందుకు మా అన్నట్టు అంటున్నారు పాపం. అది మనకి నచ్చిన పని ఎంత కష్టమైనా చేయడంలో పెద్ద బాధ ఏమి అనిపించదండి. అలాగే ఈరోజు మధ్యాహ్నం భోజనం వచ్చేసి రైస్ వండామండి. రైసును టమోటా చట్నీ, అలాగే కొబ్బరి చట్నీ అండి. కొంచెం క్లైమేట్ చాలా మబ్బుగా ఉంది కదా, అందుకోసం తాత వాళ్ళు చలిగా ఉంది, కర్రీస్ కంటే చట్నీ ఏమన్నా చేయమా అని అడిగారు. ఇంకందుకు ఒక చట్నీని అయితే ఎట్లా అని 2 విధాలుగా చేసామండి. టమోటా చట్నీ ఒకటి, కొబ్బరి చట్నీ ఒకటి. పాపం అడిగినారు. మామూలుగా పప్పు, రసము ఇలా అన్నీ చేస్తూ ఉంటాము, అవి వద్దన్నట్టు ఇవి అడిగారు. వేడిగానే పెట్టిచ్చేస్తామండి. ఇక్కడ పాపం మా హస్బెండ్కి చేయి కాలుతోంది, నేను వీడియో తీస్తున్నాను, ఆయన వడ్డిస్తున్నారండి. చేయి కాలుతోంది, అలానే వడ్డిస్తున్నారు. అలాగే వీళ్ళల్లో నేను ఎప్పుడు తాత అనే పిలుస్తుంటాను, కానీ వీళ్ళల్లో మా తండ్రిని చూసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే మా నాన్న లేరు, చనిపోయారు. ఏమంటే అట్ ద యంగ్ ఏజ్లోనే ఆయన చనిపోయారు, 49 ఇయర్స్కే. నాకు మా నాన్నకు సేవ చేయలేకపోయినాననే ఒక బాధ నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉండేది. కానీ ఈ రకంగా ఈ తండ్రులకు సేవ చేసుకున్నందుకు నాకు ఎంత తృప్తిగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుందండి. అదేదో పైకి చెప్పుకోవడం అని కాదు, అది ఆ పని చేస్తున్న వాళ్ళకే అర్థమవుతుందండి మనసుకి ఎంత హాయిగా ఉంటుంది.